హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన వారికి అండ్ ఈ కార్యక్రమాన్ని అనేక రకాల మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఇంకా అక్కడ స్నాక్స్ దగ్గర కూడా చాలామంది కనిపిస్తున్నారు. కొంచెం క్విక్గా ఫినిష్ చేసుకుని ఈవెంట్లో జాయిన్ అయిపోండి. నేను బై ఛాన్స్ ఏమైనా కర్టన్లో కలిసిపోయానా? జూలై సినిమాలో లాగా కట్టన్ నుంచి బయటకు రామ్మా అన్నట్టు ఉంటుందేమో నాకు. ఎనీవేస్, నేను ఇక్కడ ఉన్నాను, మంజుష. ఓకే, ఎనీవేస్ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామండి. 2022 January 1st మన సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఈవెంట్, ఫస్ట్ లుక్ లాంచ్ జరుపుకోబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ స్పెషల్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ న్యూ ఇయర్ రోజు అందరినీ కలుసుకోవడం, ఇలా ఒక మంచి సినిమా ఫస్ట్ లుక్ని స్టార్ట్ చేయడం ఇవాళ చూడబోతున్నాం అన్నమాట. సో ఈయన నుంచి సినిమా వస్తుంది అంటే ఆబ్వియస్గా
సీరియస్గా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక మంచి ఎక్స్పెక్టేషన్, అబ్బా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఒక మంచి సినిమా చూస్తాము అన్న ఒక నమ్మకం డెఫినెట్గా ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా ఈయన కాంబినేషన్లో ఇంకొక ఆయన కలిశారు అంటే ఆ అబ్బాయి కలిశారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. థియేటర్లో మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనే నమ్మకం అందరికీ కలిగింది. ఎస్, ఆ కాంబినేషనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అండ్ మన సుధీర్ బాబు గారు. సో సమ్మోహనం సినిమాతో మనం అప్పటి వరకు చూడని సుధీర్ బాబు గారిలోని కొత్త కోణాలని ఆవిష్కరించి సటిల్గా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ని మనకు అందించారు ఇంద్రగంటి గారు. అండ్ ఆ తర్వాత ఇంకా సినిమాలో చెప్పక్కర్లేదు, పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్గా మంచి యాక్షన్ హీరోగా మన ముందుకు తీసుకొచ్చారు సుధీర్ బాబు గారిని. మరి ఇప్పుడు థర్డ్ టైం వీళ్ళిద్దరూ కొలాబ్ అవుతున్నారు అని అంటే ఇది ఏ జానర్ అయ్యి ఉంటుంది, ఇందులో కొత్తగా సుధీర్ బాబు గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ మాత్రం అందరిలోనూ ఉంది. అండ్ డెఫినెట్గా వీళ్ళిద్దరూ కలిశారు అంటే మనకు కొత్తగా ఏదో కనిపిస్తుంది అన్న గ్యారంటీ మాత్రం అందరికీ ఉంది, ఎక్స్పెక్టేషన్. ఐ హోప్ ఇవాళ ఫస్ట్ లుక్తో మేమందరం కూడా అలా సినిమాకి హుక్ అయిపోయి ఉంటాము అని అనుకుంటున్నాము. సో ఎస్, వెల్కమ్ కృతి. రీసెంట్గానే మంచి సక్సెస్ అనుకుని బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ప్రమోషన్లో జాయిన్ అయిపోయారు. వెరీ హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ. ఓకే, సో ఎస్, మరి ఇంత మంచి కాంబినేషన్లో సినిమా, అది కూడా టైటిల్ అసలు చూసారా అండి? ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఎంత క్యూరియస్గా ఎదురు చూడాలనిపిస్తుంది కదా టైటిల్ వింటేనే. అది కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అంటే చాలా ఉంటుంది అందులో. సో అమ్మాయి గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అన్నది ఐ థింక్ ఇవాళ ఫస్ట్ లుక్లో ఎంతో కొంత తెలియచ్చు, బట్ డెఫినెట్గా మనం సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అని అర్థం అవుతుంది. బట్ సుధీర్ బాబు గారు, మీరు బ్యాక్ టు బ్యాక్ చేసే సినిమాలన్నిటిలోనూ ప్రతిసారి మిమ్మల్ని కొత్తగా చూడడం మాకు ఎంత కిక్నిస్తోందంటే, మాకు ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి మీరు చేసే సినిమా చూడాలా అన్నంత ఇదిగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, ఫర్ యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఇంకా ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన ఈ సినిమాని మనకి ఇద్దరు బ్యానర్స్ అందిస్తున్నారండి. సో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్పై, అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా సంయుక్తంగా ఈ చిత్రం మన ముందుకు తీసుకొస్తోంది. సో గాజులపల్లి సుధీర్ బాబు గారి సమర్పణలో మహేంద్ర బాబు గారు అండ్ కిరణ్ గారు ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతోంది. సో అటు కిరణ్ గారు కానీ అటు మహేంద్ర గారు కానీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంటూ ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసిన ప్రొడ్యూసర్స్ అని చెప్పాలండి. ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా కెరియర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రొడ్యూసర్స్గా ఇవాళ సెటిల్ అయ్యి మనకి ఇంత మంచి అద్భుతమైన చిత్రాన్ని అందిస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి. అండ్ అఫ్ కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, రీసెంట్గానే పుష్పతో 2021లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందించిన బ్యానర్గా నిలిచిపోయింది మైత్రి మూవీ మేకర్స్. ఇద్దరికి కూడా చెర్రీ గారు అండ్ రవి గారు, వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ బోత్. అండ్ ఎస్, వీళ్ళిద్దరితో పాటు అందరికీ తెలిసిందే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సినిమా చేస్తున్నారు అని అంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫర్ ఎవరు అని ప్రత్యేకంగా అసలు అడగక్కర్లేదన్నమాట. అది డిఫాల్ట్ ఆన్సర్ పీజీ విందా గారు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మ్యాజిక్ ఉంటుందండి ఆన్ స్క్రీన్, ఎప్పుడు అది మాకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా మరొకసారి ఒక మంచి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ అందించబోతోంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనంటే ఫస్ట్ లుక్ లాంచ్ చేయాల్సిందే. కాబట్టి ఆ లాంచ్ చేయడం కోసం ముందుగా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము. అండ్ మహేంద్ర గారు అండ్ కిరణ్ గారులని బొకేతో స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఈ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తూ నౌ మే ఐ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ యాక్టర్ సుధీర్ బాబు గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ఆ అమ్మాయిని కూడా పిలిచేద్దాము. కృతి శెట్టి, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?
మరొక్కసారి టీం మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైన ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ముగ్గురు కలిసి ఒకసారి ఫస్ట్ లుక్ లాంచ్ అంటే ఫస్ట్ లుక్ చూసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి లుక్ని లాంచ్ చేసేద్దాము. సో సుధీర్, అమ్మాయి గురించి నువ్వు చెప్పాలి కాబట్టి లెట్స్ సే ఫస్ట్ లుక్ లాంచ్ ప్లీజ్. సో ఒక కౌంట్ డౌన్ ఉంది. ఎస్, 5 4 3 2 1 and go. వావ్, ఒక మంచి ఫీల్ ఉంది. ఇట్స్ క్వైట్ రొమాంటిక్ యాక్చువల్లీ. సో ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అనిపిస్తుంది. రామ్ కామ్ మే ఐ సే మేబీ. ఓకే, ఫస్ట్ లుక్లో ప్రస్తుతానికి ఇంతే తెలుస్తుంది. బట్ సీరియస్లీ దిస్ ఈజ్ సో ఫీల్ గుడ్ అండ్ వెరీ సూదింగ్ అండ్ వెరీ రొమాంటిక్. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఈ ఫస్ట్ లుక్తోనే చెప్పేయచ్చు మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ పెయిర్ అండ్ కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ కాబోతుంది అన్నది అర్థమైపోతుంది. ఓకే, సో మొత్తానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నుంచి సమ్మోహనం తర్వాత ఇంకొక సమ్మోహన పరిచి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆర్ రొమాంటిక్ లవ్ స్టోరీ జానర్లో సినిమా మన ముందుకు రాబోతోంది అని అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో ఇలా ఫస్ట్ లుక్కో టీజరో ఏదో ఒకటి రాకపోతే ఆయన ఏ జానర్లో సినిమా తీస్తారో మనం అసలు గెస్ట్ చేయలేము అనమాట. ఎందుకంటే హీ కెన్ గో ఎనీవే. సో ఆయన ఏ జానర్లో అయినా అంతే అద్భుతంగా తీయగలుగుతారు. కాబట్టి దిస్ టైం మనకి ఆన్ స్క్రీన్ ఒక మంచి రొమాంటిక్ మ్యాజిక్ క్రియేట్ కాబోతోందని అర్థమైపోతుంది. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా. అండ్ ఎస్, యాక్చువల్లీ ఇవాళ మనం ఫస్ట్ మూవీ ఈవెంట్ జరుపుకుంటున్నాం కూడా. కాబట్టి 2022లో రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలు మంచి విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా అన్ని విషయాల్లో పాజిటివ్ థింగ్స్ జరగాలి ఎక్సెప్ట్ ఫర్ ద కోవిడ్ పాజిటివ్ పక్కన పెడితే అన్నీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగైన్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ఫస్ట్ లుక్ లాంచ్ ఆఫ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. పవర్డ్ బై బిగ్ సి, జస్ట్ హ్యాప్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఉషోదయ సూపర్ మార్కెట్స్ అండ్ అవర్ మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్ అండ్ బ్రోచిల్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. అండ్ today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Okay, so now that we have witnessed the first look of ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అన్నది ఏం చెప్పబోతున్నారో కాసేపట్లో తెలుసుకుందాము. బట్ ఇప్పుడైతే ఈ సినిమాని మనకి అందిస్తున్న బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ అధినేతల్ని స్టేజ్ పైకి ముందుగా ఇన్వైట్ చేసేద్దాము. మహేంద్ర గారిని అండ్ కిరణ్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రజెంటర్ ప్రొద్దుటూరు సుధీర్ బాబు గారు, గాజులపల్లి సుధీర్ బాబు గారు. ఆయన ప్రొద్దుటూరులో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు అనమాట. సో మనకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ముందుగా ఇద్దరికి. సో మీరేం చెప్తారు? మీరేం మాట్లాడరా? అరే ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ ఈవెంట్. ఓకే, సో వాళ్ళ తరపున కూడా రవి గారు మాట్లాడతారంట. లెట్ మీ వెల్కమ్ మైత్రి మూవీ మేకర్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రవిశంకర్ గారు అండ్ CEO చెర్రీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము వేదిక పైకి. రవి గారిని చెర్రీ గారిని బొకేతో స్వాగతిస్తారు మన మూవీ ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు అండ్ మహేందర్ గారు. సార్ సెంటర్ ఆఫ్ దిస్. ఓకే, సో రవి గారు చెర్రీ గారు వాళ్ళ తరపున కూడా మీరే మాట్లాడాలంట. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. అలాగే ఈ న్యూ ఇయర్లో మొదటి ఫంక్షన్
ఈ అందరం మీడియా పీపుల్ కానీ మేము కానీ అందరం కానీ మొదటి ఫంక్షన్ అటెండ్ అయ్యాం. అది కూడా వీఆర్ వెరీ 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 హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఇంద్రగంటి గారు అండ్ సుధీర్ బాబు గారు, మా హీరోయిన్ కృతి శెట్టి, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సినిమాలో అసోసియేట్ అయినందుకు, ప్రజెంటర్గా అసోసియేట్ అయినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆల్రెడీ ఆ అమ్మాయి గురించి మీకు చాలా చెప్పేసాం ఈ ఇయర్ మొదట్లోనే ఉప్పెన సినిమాతో. తను మాకు తెలిసిన అమ్మాయి అయితే చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. అలాగే షీఈస్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, సెటిల్ ఇన్ ముంబై. ఇలాంటి డీటెయిల్స్ మాకు తెలుసు. ఈ సినిమాలో ఈ కాన్సెప్ట్లో ఏం చెప్పదలుచుకున్నారో అది మన హీరో గారో లేకపోతే డైరెక్టర్ గారో చెప్పాలి అమ్మాయి గురించి. మేమైతే మాకు తెలిసినంతవరకు ఇంతవరకే చెప్పగలం. అలాగే డెఫినెట్గా సిన్స్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం మా ఇంద్రగంటి గారితో ఇందాక మంజు గారు చెప్పినట్టు హీఈస్ వన్ డైరెక్టర్ హూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జోనర్స్. అలాగే ఆయన యాక్షన్ చేశారు, ఆయన కామెడీ చేశారు, లవ్ స్టోరీలు చేశారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ లవ్ స్టోరీస్ చేశారు. అసలు ఆయన రకరకాల జోనర్లు చేయగలిగిన అతి కొద్ది మంది డైరెక్టర్లు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒకరండి. అలాగే వీ లవ్ హిమ్ ఏ లాట్ ఫర్ హిస్ వెరీ గుడ్ ఫిలిమ్స్. అలాగే మా హీరో సుధీర్ బాబు గారి గురించి ఆయనతో సినిమా చేయాలని 2-3 years నుంచి అనుకుంటున్నాం. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో కూడా సినిమా చేయాలని 2-3 years నుంచి అనుకుంటున్నాం. అనుకోకుండా ఈ విధంగా ప్రజెంటర్గా అసోసియేట్ అయ్యి ఈ విధంగా చేస్తామని అయితే అనుకోలేదు ఎప్పుడు. ఎనియో ఇది ఒక మంచి బిగినింగ్ లాగా అనిపిస్తుంది. అలాగే కృతి ఆ టైటిల్ కూడా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలనే దాంట్లో ఇంకా చాలామంది చాలా మాట్లాడతారు. అలా అయితేనే అమ్మాయి గురించి చాలా తెలుస్తుంది. ఎనియో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెర్రీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ ప్రజెంట్ హియర్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే చాలా నచ్చిన వెంటనే మేము అనుకున్నాం వై నాట్ వీ అసోసియేట్ ourselves with this project. So that's how we are here with Benchmark Productions, and we are very glad with this association, and we are also glad that Kriti is with us again for the second movie also. As he said, we know a lot about her as far as a personal, from opener point of view, but we don't know what she is in this movie. And ఈ సినిమాతో చాలా తెలుసుకుంటామని అనుకుంటున్నాం కృతి గురించి. అలానే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ ఎ ఛాన్స్ టు అసోసియేట్ విత్ సుధీర్ బాబు గారు. ఈజ్ such a versatile actor, and we are very glad that we are part of this project. And Indraganti garu, as everyone has said, we don't have to tell much about him. We all know what he is and what a good director he is. So the subject is so good and it's so intriguing, and it's like there's so many ingredients in the movie. We can see the blockbuster written all over it. That's how confident we are about this subject. So so thank you so much, Mahinder garu, Kiran, that we are all part of this project, and we now look forward for Indraganti garu to tell us about this girl, and soon we'll try and understand what it is. Thank you very much, one and all. సారీ అండి, ఇంకోటి ఆల్ ద బెస్ట్ టు అవర్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్స్ కిరణ్ అండ్ మహేంద్ర గారు సారీ డెబ్యూటెంట్ కాదు, ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశారు. ఈవెన్ నేను మా అసోసియేషన్తో ఇదే ఫస్ట్ కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. విల్ డెఫినెట్లీ రాక్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మైక్ తీసుకునే ఫోర్స్ చూస్తే మాకు మాట్లాడతారని అనిపించింది తెలుసా. జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, అందరికి వచ్చారు కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి రండి. సరే సరే, ఫోటో అంట, ఫోటో కోసం అంటారా? థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైకి విచ్చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా, అండ్ థ్యాంక్ యూ మైత్రి మూవీ మేకర్స్ ఫర్ అసోసియేటింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో వస్తుంది అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ విజువల్స్ ఎలా ఉండబోతాయి ఈ సినిమాలో అని చెప్పేసి. సో అంత వండర్ఫుల్ విజువల్స్ని మనకు అందించబోతున్న పీజీ విందా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పీజీ విందా గారు, అండ్ కెన్ వీ హ్యావ్ ఎ బొకే హియర్? సో అందరికీ ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈ సినిమా వెనక కర్త కర్మ క్రియ అన్ని రకాల మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, గివింగ్ మీ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం, లైక్ అంటే సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక రొమాంటిక్ బ్రీజీ ఒక అంటే విండ్ బ్లోయింగ్ మంచి ఒక స్టోరీ. అండ్ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అమ్మాయి గురించి మీకు చూపించాలి. చాలా చూపించాము మేము, అందంగా చూపించాము. సో ఆల్ యూ నో ఫ్రమ్ అవర్ పాస్ట్ 2 hits, another hit is waiting for you. So I think soon we will come with a wonderful movie. Once again with Sudhir sir. He is a dynamic actor. The last wheel action చూపించారు, అద్భుతమైనటువంటి యాక్షన్ జానర్లో. There's another side we have shown after Sammohanam. This is an extension of Sammohanam in terms of romantic అన్ని రకాలుగా, అంటే in terms of his acting and everything also. Great experience working with this movie, and I have to be thankful to Mahendra garu, Kiran garu, and Ravi sir, and associating with the Maitri movies, and Gajulapalli Sudhir Babu, and all of them. And it was a musical experience also in this film. Vivek again give a wonderful music. And this movie, it was a great experience during the COVID time. So we had అంటే బయట ప్రపంచంలో అంతా కోవిడ్ కళ్ళలో అవన్నీ జరుగుతున్నాయి, బట్ వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ uninterrupted experience in our film. That shows us a very positive sign. I think this movie will have a huge applause from you. Thanks once again to media and all. Have a great year ahead. Thank you. Thank you so much, Andy. Happy New Year to you too. And yes, KLM Fashion Mall, keep loving more presents. The first look launch of ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. పవర్డ్ బై బిగ్ సి, జస్ట్ హ్యాప్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఉషోదయ సూపర్ మార్కెట్స్, అండ్ our media partner My Movie Bazaar and Brochill, and broadband partner Excel Broadband. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Okay అండి, ఫస్ట్ లుక్ లాంచ్లో త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతున్న సందర్భంగా ఆ అమ్మాయి గురించి ఆ అబ్బాయి చేత మనందరికీ చెప్పించబోతున్న ద క్యాప్టెన్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము ఆన్ స్టేజ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఇది నాకు చాలా పర్సనల్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ యాక్చువల్లీ. జనరల్గా నేను జానరల్ రిపీట్ చేయకుండా ప్రతి సినిమాకి కొంచెం వైవిధ్యమైన జానర్ అటెంప్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. కేవలం ఒక ప్రేమ కథే కాకుండా ఫ్యామిలీ డ్రామా కూడా, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ వెరీ నైస్ ఆర్గానిక్గా కథలో ఉండే హ్యూమర్ ఉండే ఒక చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాము మేము ఈ సినిమాని. అండ్ వీ హ్యాడ్ 2 వండర్ఫుల్ వెరీ గిఫ్టెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో. సుధీర్ అఫ్ కోర్స్, నేను 2 సినిమాల్లో పనిచేశాను, అండ్ నా మీద వేరే వాళ్ళు కూడా అపనిందలు వేసి ఇంకా మీరు ఆయనతో తప్ప సినిమాలు తీయరా, 4వ తర్వాత కూడా ఆయనతోనైనా ఇలాంటి దెప్పులు కూడా కొంచెం జరుగుతున్నాయి కొంతమంది మిత్రుల దగ్గర నుంచి. బట్ వీ కనెక్టెడ్ యాజ్ యాక్టర్ డైరెక్టర్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ వర్కింగ్ విత్ సుధీర్, అండ్ ఈస్ అ కంప్లీట్ డైరెక్టర్స్ యాక్టర్. అండ్ నేను చాలా వేదికల మీద చెప్పినట్టే I think we are not utilizing Sudhir enough in terms of giving him scripts. తనకున్న పొటెన్షియల్కి, తనకున్న ఎబిలిటీకి it's I think what he's getting, he should get more, I feel. And of course Kriti, after watching Upena, I thought
షీఈ్ ద వన్. ఇప్పుడు రవి గారును చెర్రీ గారు ఆ అమ్మాయి గురించి మీకు మేము మాకు ఇంతే తెలుసు ఇంకా చెప్పాలి అంటుంటే కృతి ఇలా దగ్గరికి వంగి సార్ ఇదేదో నా బయోపిక్లా ఉంది వినడానికి. ఖచ్చితంగా ఇది కృతి బయోపిక్ అయితే కాదు, బట్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ వెరీ 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 కాంప్లెక్స్ గర్ల్ అండి. అండ్ ఆ అమ్మాయి జీవితం సుధీర్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా పుడుతుంది, ఎటువంటి అనూహ్యమైన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుడుతుంది, అది ప్రేమ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది కుటుంబం నుంచి కానీ ప్రపంచం నుంచి సొసైటీ నుంచి కానీ, అండ్ ఎలా వాటిని అధిగమించి వాళ్ళు ఒక వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారు అనేది ఈ సినిమా యొక్క బేసిక్ ప్రిమైస్. అయితే తీవ్రమైన ఎమోషన్తో కాకుండా ఒక అర్థవంతమైన రియలిస్టిక్ ఎమోషన్తో పాటు చాలా అందమైన హ్యూమర్, ఆర్గానిక్గా కథలో భాగంగా పాత్రలు సృష్టించే హ్యూమర్తో నడిచే ఒక వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫిల్మ్ అని నాకు అనిపించింది when I saw the final cut recently. And of course, absolutely fantastic performances by Sudhir and Kriti. Kritini ఇప్పటి వరకు మీరు ఉపెన్లో ఒకలాగా చూశారు, అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్గా శ్యామ్ సింగ్ రాయ్లో. బట్ నిజంగా కృతి శెట్టి ఎంత కాంప్లెక్స్ పాత్రలు ఎంత సమర్థవంతంగా చేయగలదు అనేది నేను సగర్వంగా చెప్పగలను, ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని. ప్లీజ్ వాచ్ దిస్ ఫర్ ది బ్రిలియంట్ కెమిస్ట్రీ బిట్వీన్ సుధీర్ అండ్ కృతి. అండ్ నిజంగా క్లిష్టమైన పాత్రలు ఇచ్చినప్పుడు ఊరికి మంబో జంబో చేసి మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇచ్చేసి మిమ్మల్ని ఏడిపించేసేసి ఇట్లా కాకుండా నటుల మీద కెమెరా పెట్టినా వాళ్ళు హోల్డ్ చేయగలరు, సీన్ని ఎమోషన్ని పలికించగలరు, ప్రేక్షకులను రంజన చేయగలరు అని ఈ సినిమా ప్రూవ్ చేస్తూ నేను నమ్ముతున్నాను. సో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేది నాకు సమ్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ కూడా ఈ సినిమాలో మీకు నావని తెలియదు కానీ కనబడతాయి. సో అందుకని ఇట్స్ వెరీ వెరీ నాకు వ్యక్తిగతంగా ఇట్స్ వెరీ ప్రెషస్ ఫిల్మ్. ఐఎమ్ సో గ్లాడ్ టుడే దట్ వీఆర్ కమింగ్ అవుట్. అండ్ కిరణ్ అండ్ మహేంద్ర, కిరణ్ ఈజ్ ఆల్సో నా మేనేజర్ నుంచి ఇప్పుడు నా నిర్మాతగా అయిపోయాడు. బట్ ఇట్స్ వండర్ఫుల్ మిమ్మల్ని కలవడము. ఎప్పుడో మేము జెంటిల్మెన్ టైంలో మహేంద్ర నాతో ఒక సినిమా చేయమని అండము, నేను తప్పకుండా చేస్తానండము, తర్వాత కుదరలేదు రకరకాల కారణాల వల్ల. బట్ అగైన్ లక్కీగా ఈ టైంలో మళ్ళీ ఇంత మంచి సినిమా వాళ్ళు చేయడానికి ముందు రావడం, వాళ్ళు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేయడము ఒక ఎత్తు అయితే, మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్న రవి గారు, మైత్రి కూడా ఈ సినిమా మీద నమ్మకంతో, మా మీద ఉన్న ఇష్టంతో కథ విని బాగుంది, మేము కంప్లీట్గా వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అండ్ చెర్రీ గారు. దిస్ ఈజ్ ఇట్స్ అ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ అ వెరీ వెరీ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైక్ మైత్రి. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తారు, ఎంత క్వాలిటీ విషయంలో ఎంత కాంప్రమైజ్ అవ్వరు అన్న విషయం నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. వాళ్ళు ముందుకు వచ్చి ఈ సినిమాని ప్రజెంట్ చేయడము, కో ప్రొడ్యూసర్స్గా ఉండడం అనేది ఇట్స్ అ గ్రేట్ స్టాంప్ ఆఫ్ అప్రూవల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మైత్రి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెంచ్ మార్క్. ఐ హోప్ బెంచ్ మార్క్ ఇది ఫస్ట్ సినిమా, ఐ హోప్ దిస్ విల్ బీ ఖచ్చితంగా నా వైపు నుంచి అయితే శుభారంభం అనే చెప్తాను. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు మేక్ మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు వీళ్ళిద్దరూ ఇలాంటి మంచి మంచి సినిమాలతోనే భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని మీరు అన్నారు, కానీ ఇప్పుడప్పుడే ఆ అమ్మాయి గురించి మాకు చెప్పరని మాకు అర్థమైపోతుంది. అబ్బాయి గురించి ఏమన్నా అడగొచ్చేమో కదండి మేము? అడగచ్చండి, ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏం చెప్పినా ఆల్రెడీ రవి గారు అన్నట్టు ఎక్కువ రివీల్ చేయడం బెటర్. బట్ ఆ అబ్బాయి గురించి చెప్పచ్చు, కానీ నేను చెప్తే అబ్బాయి చెప్తే బాగుంటుంది, నేనంటే అంతే సుధీర్ చెప్తే బాగుంటుంది. ఓకే, ఐ థింక్ సుధీర్ షుడ్ కమ్ ఆన్ టు ఆ అబ్బాయి గురించి అబ్బాయే చెప్తే బాగుంటుందని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ సుధీర్ బాబు గారు ఆన్ స్టేజ్. అందులో భాగంగా అమ్మాయి గురించి కూడా కొంచెం చెప్తే. ఓకే, ఇది నేను అడగలేదు. అందరికి నమస్కారం, వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్లీ అపాలజీస్ కూడా, అంటే ఫస్ట్ డే సంవత్సరంలో మొదటి రోజు మిమ్మల్ని పని పెట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టాం. సో జీవితం నెక్స్ట్ 3-5 days ఏదో పని ఉంటుంది అన్న ఆ ఫీలింగ్లో ఉంటారేమో, అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మాకు కూడా యాక్చువల్లీ తప్పలేదు, ఫస్ట్ లుక్ ఎప్పుడో 1 month బిఫోర్ లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ ఇన్ని రోజులు కుదిరింది, అంటే దేర్ ఇస్ మ్యాడ్ రష్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్, అండ్ మైత్రి వాళ్ళు కూడా పుష్పతో బిజీగా ఉన్నారు. సో ఫైనల్గా ఇలా కుదిరిందనమాట. అండ్ ఆ అమ్మాయి గురించి నేను లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్ ఆ అమ్మాయి గురించి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడతాను.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి. అంటే ఆయనతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాను అని మాత్రం ఇది చెప్పట్లేదు. నేను చాలా ప్లాట్ఫామ్స్లో ఇంతకుముందు ఆయన గురించి ఇలా చెప్పాను. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే నేను ఏ హీరోయిన్తో కూడా 3 సినిమాలు చేయలేదండి. సో ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. సో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్, అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్తో జస్ట్ టు ఇంటరప్ట్ యూ, రీసెంట్లీ ఆదిత్యరావు హైదరి పోస్ట్ పెట్టింది, సార్ మీ మ్యూజ్తో మీ సినిమా అయిపోయిందా 3వ సినిమా అని. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్. నో ప్రాబ్లం సార్. అండ్ ఓకే, అదే నో ప్రాబ్లం సార్. అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్, అంత క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తితో ఒక బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ యు ఆర్ అట్ యువర్ అబ్సల్యూట్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. మీరు భూతత్వం ఎత్తినా సరే ఒక కామెంట్ చేయలేరు, అదైతే నాకు పక్కాగా చెప్తాను ఈ సినిమా గురించి. అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ బెంచ్ మార్క్ స్టూడియోస్, మహేంద్ర అండ్ కిరణ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. బట్ ఎక్కడా కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని తయారు చేశారు. ఫస్ట్ లుక్ కాదు, రేపు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేక్అవుట్. సినిమా వర్క్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేక్అవుట్ అట్ పవర్ మైత్రి ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో. సో ఐ హోప్ దిస్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్ అండ్ యుల్ గో గ్రేటర్ హైట్స్. ఇంకా చాలా సినిమాలు చేద్దాం. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్, అంటే ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ మీరే సార్. ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే వీ నీడ్ దట్ ఫ్యూయల్ అండ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్యూయల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ ఉంది, అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అండ్ అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ పీజీ విందా గారు, అంటే సంమోహనం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు, సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీలో వెళ్తే దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ జస్ట్ బెటర్డ్ హిమ్సెల్ఫ్, అంటే చాలా బెటర్ చేసుకుంటూ వెళ్ళారనమాట ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగే. అండ్ అలాగే ఇంద్రగంటి గారి టీం మొత్తం, ఐ మీన్ మార్తాండ్ కే వెంకటేష్ గారు సమోనం చేశారు. అలాగే వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అనొచ్చు. ఆల్బమ్ వైజ్ దొరికింది. ఏంటంటే దీనిలో చెప్పచ్చా సార్, దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్లు ఉంటాయి, ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్. సమోనంతో కంపేర్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ రేపు మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యేటప్పుడు యూ లైక్ దెమ్ టు. అండ్ అలాగే కొత్త ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రగంటి గారు, సురేష్. సో హీస్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనల్లీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏముందైతే నేను చెప్పను, ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి. బేసికలీ ఏంటంటే ఇందాక నేను చెప్తాను, ఇంద్రగంటి గారు చెప్పేశారు. ఇప్పుడు ఉప్పెనలో మీరు ఒక రకంగా చూసుంటారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్కి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ తను ఫస్ట్ లుక్కి ప్రీ లుక్గా ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్ దట్ you'll get to see a different her in this film అని చెప్పి. డెఫినెట్గా you'll see a different her in this and that. అండ్ అంటే చాలా సినిమాలు ఉప్పెనకు కూడా మంచి పేరు వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా, బట్ దిస్ ఫిల్మ్ విల్ బీ హర్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. దిస్ వాట్ ఎవర్ ఐవ్ సీన్. అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని, సావిత్రి గారు మొన్న బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి, ఆ కంట్లో కొద్ది నీళ్ళు రావాలని. ఎక్కడ జరుగుతుంది ఇట్లా అంటే సుత్తాయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్. నేను చూశాను, కల్లారా చూశాను. యూ సే 1 2 3 4 5 6 7 టేక్స్, ఎన్ని టేక్స్ అయినా సరే 4 కౌంట్లో రావాలా, 1 2 3 4 అండ్ వితౌట్ గ్లిజరిన్ అది.
మేము సమ్మోహనం చేసేటప్పుడు కూడా కొన్ని సీన్స్ నవ్వుకునే వాళ్ళం 2 డ్రాప్స్ హియర్ అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అని అనుకుంటూ ఉండాలి. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దట్ గ్లిజరిన్ లేకుండా. ఐ మీన్ దట్స్ సమ్, నేను అప్పుడు ఒకటి రెండు సార్లు అడిగాను, ఏంటి ఎలా చేస్తారు మీరు, హౌ డూ యూ డూ దట్, వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దట్ అంటే చెప్పలేదు సరిగా. దాట్ ఈసింది. సో దట్స్ హర్. అండ్ సినిమాలో యూ లవ్ హర్, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వుడ్ లైక్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ సమ్మోహనంతో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా, ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి. సమ్మోహనంలో నేను సినిమాలంటే ద్వేషించే, ఇష్టం లేని వ్యక్తి. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్. సినిమాలంటే ఇష్టం, సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. అండ్ సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్, ఇట్స్ నాట్ క్వైట్ కూడా, ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ సమ్మోహనంలో విజయ్ క్యారెక్టర్కి అండ్ దిస్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్క్రిప్ట్ ఆల్సో సమ్మోహన్తో కంపేర్ చేస్తే ఇట్స్ గాట్ బిగ్గర్ స్టోరీ, లార్జర్ ఎమోషన్స్, I mean more fun. So I'm sure you'll have fun watching this film. And to sum up everything, simple words చెప్పాలంటే, మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ సమ్మోహనం, దిస్ విల్ బీ యువర్ లవ్. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని సినిమా మీకు లవ్ అవుద్ది. ఇన్ కేస్ యూ వర్ ఇన్ లవ్ విత్ సమ్మోహనం, యూ విల్ కన్సిడర్ మ్యారీయింగ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ. సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఐల్ టాక్ మోర్ అబౌట్ దాట్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అండ్ ఈవెంట్లో ఉంది, నాకు ప్రెస్ మీట్ లేదు, అందుకని కొంచెం కంగారు వస్తుంది. ప్రెస్ మీట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత గ్రాండ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్కి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అబ్బాయి ఎలాగో ఆ అమ్మాయి గురించి చెప్పి స్టార్ట్ చేసేసారు కాబట్టి, ఇక ఇప్పుడు సినిమాకి ముందు ఆ అమ్మాయి గురించి మనం ఒక లక్కీ చామ్ అని, గోల్డెన్ లెగ్ అని, బ్యూటిఫుల్ అని, టాలెంటెడ్ అని చెప్పుకుంటూ ఉన్నాము. నాకు తెలిసి ఇప్పుడు సుధీర్ బాబు గారు చెప్పిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి గురించి మనం ఇంకా అద్భుతంగా మాట్లాడుకుంటామని అర్థమైపోతుంది. సో లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి ఆన్ స్టేజ్. ఆ అమ్మాయిని పిలిచేద్దాము స్టేజ్ పైకి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు, అండ్ విషింగ్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ అమ్మాయి గురించి అంటే ఈ అమ్మాయే కదా, సో నేను చెప్పలేను, బట్ ఆ సినిమా గురించి మీకు చెప్పాలి. సో ఐ విల్ స్టార్ట్ విత్ మోహన్ సార్, హూ అంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఫస్ట్ ఫ్యూ డేస్లోనే నాకు తెలిసిపోయింది దట్ దిస్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ రోజుకి అంటే ఆ ఫీలింగ్ ఇంకా పెరిగింది, బికాస్ మోహన్ సార్, లైక్ ద ఎనర్జీ దట్ యూ కమ్ విత్ టు సెట్ ఎవ్రీ సింగిల్ డే, ఇట్ మేక్స్ అస్ వాంట్ టు వర్క్ హార్డర్. అండ్ రోజు నాకే కాదు, కాస్ట్కి, క్రూకి, అందరికీ చాలా ఎనర్జీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ pampering me. This is something my mom keeps telling me, that you pampered me a lot, and it's absolutely true. Thank you so much. నాకు ఆ కంఫర్ట్ ఇచ్చినందుకు, అండ్ దట్ మేడ్ మీ డూ మై బెస్ట్. అండ్ బిందా సార్, మోహన్ సార్ నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు నేను ఒక లైక్ ఇమాజినేషన్ ఈజ్ ఆల్వేస్ రియలీ బిగ్, రైట్? కానీ ఇమాజిన్ చేసిన ఫ్రేమ్స్ని ఎగ్జాక్ట్గా దింపారు విత్ లైక్ సో మచ్ మోర్ బ్యూటీ. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ ఫేస్ టు వాచ్ ఆన్ స్క్రీన్. సుధీర్ గారు, I'm really grateful to be working with such an amazing artist, and I think, he's the most cooperative co-actor. And generally, it's not an easy job, kada. You have to do your own stuff, and a lot of actors like me also, you get lost in your own stuff. But Aina, like, he does his job so well, and he'll help you also, which is a great thing. So I'm so thankful. Thank you so much for cooperating and being so supportive. And Maitri, naku Maitri adi,
నా హోమ్ ప్రొడక్షన్ అని నేను చెప్తూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటింగ్ విత్ మైత్రి అగైన్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ బెంచ్ మార్క్, ఇది మీ మొదటి సినిమా. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా సినిమాలు హిట్ అవ్వాలి, చాలా మంచి సక్సెస్ మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే there's a romantic bit and there's a family bit. చాలామంది రొమాంటిక్ బిట్తో కనెక్ట్ అవుతారు, చాలామంది ఫ్యామిలీ బిట్తో కనెక్ట్ చేస్తారు. బట్ సినిమా కాకుండా ఇది పక్కింట్లో జరిగిన స్టోరీలా ఉంటుంది. అంతవరకు మా క్యారెక్టర్స్ని, మా పర్ఫార్మెన్సెస్ని యాక్సెప్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ నేను నమ్ముతున్నాను. అండ్ సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా ఆర్గానిక్గా వస్తాయి. సో నాకు ప్లే చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ రియలీ ఈజీ బికాజ్ it's been written so well that it's so easy to feel the emotion and just recreate that on screen with the performance. So I think that credit goes to Mohan sir. So thank you so much everyone. And మీరు ఈ సినిమా రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ కృతి టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ మహేందర్ గారు, కిరణ్ గారు కూడా కాస్త సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు టీం మెంబర్స్ అందరినీ మరొకసారి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ రవి గారు అండ్ చెర్రీ గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్, పీజీ విందా గారిని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని అండ్ సుధీర్ బాబు గారిని ఒక ఫోటో ఆప్ సెషన్ కోసం రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Cut the sound, please. Channels done. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. అండ్ రాబోయే ఈవెంట్స్లో ఆ అమ్మాయి గురించి మాత్రమే కాదు, సినిమా గురించి కూడా ఇంకా బోల్డ్ అంతా తెలుసుకుంటూ ఉందాము. ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. అండ్ ఎస్, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇందాక నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మర్చిపోయాను. విషింగ్ ఆల్ ఆఫ్ యూ, ద ఎంటైర్ మీడియా కమ్యూనిటీ, a very, very happy new year. Thank you so much.